శివ అక్కడికి వెళ్ళి ఏంటో చూసొద్దాం. చాలా మంది జనం ఉన్నారు కదా. ద లాస్ట్ నింజా ఫైటరా, గెలిచిన వాళ్ళకి ₹1,00,00,000 ప్రైస్. శివ నువ్వు ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు కదా, నీకు మార్షల్ ఆర్ట్స్ తెలుసు కదా. వద్దు రేవా వద్దు, నేను కుంఫుని నా సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేర్చుకున్నాను. అంతేకాకుండా మనం పిక్నిక్ ని ఎంజాయ్ చేయడానికి వచ్చాం కాబట్టి ఇక్కడ రిలాక్స్ గా ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోదాం. ఎందుకు వాడిని విసిగిస్తావు? వాడికి ఇష్టం లేదంటే వదిలేసేయ్. వాడి బదులు నేను పార్టిసిపేట్ అవుతాను. చూస్తూ ఉండు, ఆ ₹1,00,00,000 నాకే. మా గ్రామంలో ఒక రోజు బట్టలు ఉతికే పోటీలు పెట్టారు. అప్పుడు నేను అందరినీ ఓడించి గెలిచాను తెలుసా. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఎప్పుడు గ్రామానికి వెళ్ళినా దూబేస్ అందరూ తనని వెల్కమ్ చేయడానికి వచ్చేస్తారు. ఇంకెవరైనా బలశాలి ఉన్నారా ఇతనితో ఢీకోడానికి? ఉన్నారు. గొప్ప బలవంతుడు, ధైర్యవంతుడు, శక్తివంతుడు, భయం అంటే ఏంటో తెలియని వ్యక్తి ఆయన ఇందులో పాల్గొనబోతున్నారు. అసలు ఏం చేస్తున్నావో తెలిసే చేస్తున్నావా? నీకు కుంఫు ఫైటింగ్ రాదు, మార్షల్ ఆర్ట్స్ నువ్వు నేర్చుకోలేదు. ఈ ఫైటర్ ముందు నువ్వు అసలు నిలబడలేవు. బాస్, నేను నా గురించి చెప్పడం లేదు బాస్, నేను ఒక గొప్ప బలవంతుడు గురించి చెప్తున్నాను బాస్. లడ్డూ సింగ్ గారి గురించి మాట్లాడుతున్నాను బాస్. ఈ రోజు మనకు ఒక బలశాలి లభించాడు. ఇక్కడ మన దేశం యొక్క పెద్ద పెద్ద బలశాలులు ఉన్నారు. ఇప్పుడు ఒక కొత్త వీరుడు లభించాడు. తన పేరే లడ్డూ సింగ్. నీ పేరేంటి? నీ పేరు వింటేనే నోరంతా తీయబడుతుంది. నా కళ్ళల్లో కన్నీళ్లు పెరుగుతుంది. కాంస్టేబుల్, ఎక్కడ ఈ కాంపిటీషన్ లో నాకు కలుసుకోవాలని లేదు. మీ పేరును మేము మైక్ లో చెప్పేశాం. ఇప్పుడు నువ్వు జగడం చేసే తీరాలి. ఆ పేడారాం సారు మన లడ్డు సింగ్ సార్ని ఇరికించేసరే. సార్ కబడ్డీ కబడ్డీ. ఓ నమస్తే నమస్తే. నేను ఓడిపోయాను. నేను ఓడిపోయానని ఒప్పుకుంటున్నారు కదా, మరెందుకు ఇలా చేస్తారు? కంట్లో దుమ్ము పడింది అందుకే అలా చేస్తున్నారు. కనిపించట్లేదా? మీతో గొడవ పడే ఉద్దేశం నాకు లేదు. లడ్డూ సింగ్ గారిని తీసుకువెళ్దామనే వచ్చాను. మీరు రండి లడ్డూ సింగ్ గారు, మనం వెళ్దాం. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. వాడు కానిస్టేబుల్ గాడి పని పడతాను. అనవసరంగా నన్ను ఇరికించావు కదరా రే కానిస్టేబుల్. రండి అందరూ కలిసి భోంచేద్దాం. అలాగే. సార్, మేం పేద పిల్లల కోసం ఒక స్కూల్ నడుపుతున్నాం. మీకు వీలైన సాయం మీరు చేయొచ్చు కదా. చాలా మంచి పని కదా. రండి రండి కూర్చోండి. శివ, వీళ్ళు మంచి విషయం కోసమే కదా డబ్బు అడుగుతున్నారు. నువ్వెందుకు ఆ ₹1,00,00,000 వీళ్ళకి డొనేషన్ ఇవ్వకూడదు? అవును శివ, ₹1,00,00,000 డొనేట్ చేస్తే వీళ్ళ స్కూల్లో ఎంతమంది చదువుకుంటారో తెలుసా? ఏమిటి ₹1,00,00,000? నిజంగానే ₹1,00,00,000 ఇస్తారా? మీరు గనక ₹1,00,00,000 ఇచ్చారంటే మా దగ్గరున్న 1000 మంది పిల్లలకి తినడానికి, ఉండడానికి, చదువుకోవడానికి అన్నీ దొరుకుతాయి. వాళ్ళకి సమస్య అనేదే ఉండదు. ఏంటి ₹1,00,00,000? శివకి ₹1,00,00,000 ఎలా వస్తాయేంటి?
తిన్నగా వాడు నా ఖాతాలోనే చేయి పెడతాడు. కష్టపడి నేను కూడబెట్టిన డబ్బంతా ఖాళీ చేసేస్తాడు అనుకుంటాను. ఓకే, నేను ₹1,00,00,000 మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. వద్దు శివ, వద్దు. ఆ తర్వాత మేము అందరినీ అడుక్కునే పరిస్థితి అయిపోతుంది. తాతయ్య ముందా ఏడు పాపండి, మేము మీ అకౌంట్ లో నుంచి డబ్బులు తీసుకోవడం లేదు. అదికోటి చూడండి, అక్కడ ఒక కాంపిటీషన్ జరుగుతోంది, ద లాస్ట్ నింజా ఫైటర్. అందులో గెలిచే వాళ్ళకి ₹1,00,00,000 ఇస్తారట. కాబట్టి అందులో గనక నేను గెలిచాననుకోండి, వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చేస్తాను. ఓకేనా? సరే శివ, నువ్వు ఒక మంచి పని కోసమే కదా ఎందుకు వెళ్తానంటున్నావు. అందువల్ల నేను నీకు అనుమతిస్తున్నాను. లేకపోతే ఇంత డేంజర్ అయిన ఆటలో నువ్వు పాల్గొనడానికి నేను ఒప్పుకోను. ఇదిగో ఇప్పుడు ఆఖరు పోటీ జరగబోతుంది. 5 వీరులు సిద్ధంగా ఉన్నారు. ఒక్క నిమిషం ఉండండి, మా కొత్త పార్టిసిపెంట్స్ సెమీఫైనల్స్ లో పాల్గొంటున్నారు. ఏదో నువ్వు ఫైట్ లో 2-3 పంచెస్ ఇచ్చావని చెప్పి తప్పుగా అంచనా చేసుకోకు. నువ్వు మమ్మల్ని ఫైట్ లో జయించలేవు. ఇక్కడి నుంచి వెళ్ళిపోరా చిన్న పిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఈ రోజు మనకు మహావీరుడు లభించాడు. తన జగడాన్ని చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. మన ఆఖరు పోటీలో ఇంతవరకు 5 ఉండేవారు కదా, వాళ్ళతో శివ ఢీకోబోతున్నాడు. తన వయసును లెక్క చేయకుండా ఆఖరి పోటీలో పాల్గొని గెలవబోతున్నాడు. ఖచ్చితంగా ఇతను గెలుస్తాడన్న నమ్మకం నాకుంది. ఇలా చూడండి, ఈ పిల్లోడు ఉన్నంత వరకు మనకి ఎవరికి ఛాన్స్ దొరకదు. ముందు మనం ఈ పిల్లోడి పని పడతాం, తర్వాత మనం తలపడతాం. అదే సరైన విషయం అయితే మరి అబ్బాయి దగ్గర ఓడిపోతే మొత్తం ఊరు జనాలందరూ మనల్ని లోకగా చూస్తారు. అవునవును, నువ్వు చెప్పేది నిజే. మళ్ళా మనం ఓడిపోయి అంటే గొడవ లేదు. చిన్న పిల్లోడితో ఓడిపోయి అంటే ఊర్లో ముఖం చూపించలేం కదా, అసహ్యంగా ఉంటది. పోటీదారులందరూ సావధానంగా వినండి. ఈ పటంలో చూపించే సూచనలను జాగ్రత్తగా చూడండి, అర్థం చేసుకోండి. ఈ కేంద్రం నుండే మీరందరూ బళ్లను మొదలు పెట్టాలి. తర్వాత ఇక్కడ చివరిగా ఇక్కడ ఒక కే ఉంటుంది. ఆ కే లోపల శిక్షకుడు మీకోసం వేచి ఉంటాడు. ఆ వీరుడితో యుద్ధం చేసి ఎవరైతే గెలుస్తారో అతనే విజేత. అర్థమైందా? ద లాస్ట్ నింజా ఫైటర్. అనుమానం లేదు కదా? లేదు సార్. దారిలో మీకు కొన్ని విషయాలు లభించొచ్చు. వాటితో మీరు శత్రువుని ఎలాగైనా ఎదుర్కోవచ్చు. మీ శత్రువుని ఓడించడం మీ చేతుల్లోనే ఉంది. అది మీ సమర్థత. సిద్ధమేనా? బయలుదేరండి. అరే, వీడిని ఒకసారి చూడండి, వీడు సైకిల్లో వస్తాడంట. మనం గెలిచి ట్రోఫీ తీసుకున్న తర్వాత తను అప్పుడే కేవుకొస్తాడేమో. అరే ఊరుకోటయ్యా, ఎలాగో పోటీలో పాల్గొంటున్నాడు కదా, చిన్న పిల్లాడు గురించి మాట్లాడతారేంటి? ఓకే, గెట్ స్టార్ట్.
చిన్న పిల్లోడా, ఎందుకింత కష్టపడి సైకిల్ తొక్కుతూ ఉన్నావు? అనవసరంగా ఆపదలు ఎందుకు కొందించుకుంటున్నావు? ఇది పెద్దవాళ్ళకి జరిగే పోటీ, చిన్నపిల్లలు కాదు. నీకింకా వయసుంది, అర్థమైందా? ఈ పోటీలోంచి నువ్వు విరమించుకో, లేదంటే నిన్ను మెడపట్టి మేము గెంటేస్తాం. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. నేను ఓడిపోయాను. నేను ఓటమిని ఒప్పుకుంటున్నాను. చెయ్యి నొప్పిగా ఉంది. నన్ను బయటికి లాగు, లాగు, పైకి లాగు. వెళ్ళొస్తాను. తిరిగి వెళ్ళిపో, తిరిగి వెళ్ళిపో. వెళ్ళమంటున్నాడు, వెళ్ళు. తిరిగి వెళ్ళడం కోసం నేను ఇక్కడికి రాలేదు. నువ్వు ఇలా దెబ్బలు తిన్నాక వచ్చావా చిన్నపిల్లడా? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. అంకుల్, నిజంగానే మీరు చాలా మంచి నింజా ఫైటరే. అవును, నువ్వెందుకు హెల్ప్ చేస్తున్నావు? అంకుల్, ఫైట్ అనేది కేవలం పోటీ మాత్రమే. మీ కాళ్ళకి ఇప్పుడు దెబ్బ తగిలింది. మీ కాళ్ళకి ఏమైందో చూద్దాం. ఫైట్ గురించి తర్వాత ఆలోచించుకుందాం. ఎంతైనా మీరే నిజమైన ఫైటర్. అంతేకాదు, మీరే రియల్ నింజా ఫైటర్. నువ్వు వాళ్ళలా లేవు పిల్లాడా. మీరు చెప్పేది నాకు
అర్థం కావడం లేదు అంకుల్. నువ్వు ఈ నదిని తీసుకోవడానికి రాలేదు కదా? నిదా ఏం లేదు అంకుల్. నేను కూడా మిగతా ఫైటర్స్ లాగే ఈ లాస్ట్ నింజా ఫైటర్ రౌండ్ లో పాల్గొన్నాను అంకుల్. నాకు ఇప్పుడు అర్థమైంది. నేను ఒక నిజమైన నింజా. నాతో రా. ఇంత పెద్ద బంగారమా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నా ప్రయత్నం ఏది అనవసరం కాలేదు. నేనేమనుకున్నానో అది నాకు లభించింది. నేను చెబుతున్నా, ఈ నిధుల కోసం నేను ఎన్నోసార్లు వెతికాను, కానీ ఈ నింజా దానికి ఒప్పుకోలేదు. ఈ నిధుల దరిదాపు కూడా నింజా నన్ను రానివ్వలేదు. ఈ దీవిలో సమస్య రేపడం అంత సులువైన పనేది కాదు. అందువల్ల నేను ఇక్కడ ఒక అద్భుతమైన పోటీని ఏర్పాటు చేశాను. నాకు తెలుసు ఎవరైనా ఒకరు ఈ జాగాని కనిపెడతారు, ఈ నింజాని చితక్కొడతారు అని అనుకున్నాను. అది నువ్వే చేశావు. లయన్ అంకుల్, మీ పేరులో మాత్రమే లయన్. అసలు ఈ పేరుని మీకు పెట్టుండకూడదు. నన్ను మోసం చేసి మీరు ఈ పని చేయించారు. ఏదేమైతేనే ఈ శివ ఎప్పుడు అన్యాయానికి సాయం చేయడు. శివ, ఈ నిధి ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్కడ ఉంది? ఇది మా నింజా ప్రాపర్టీ. నాలాగే ఇంతకు ముందు ఒక నింజా దీన్ని చూసుకున్నారు. ఇప్పుడు నేనే ఆఖరి నింజాగా ఉన్నాను. నా ప్రాణాలు ఉన్నంత వరకు నేను నిధిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పటి వరకు నేనే ఆఖరి నింజా, కానీ ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది. ఇక పైన నువ్వు ఈ నిధిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక ఈ రోజు నీకు ద లాస్ట్ నింజా అని టైటిల్ ఇవ్వబోతున్నాను. ఈ రోజు నుంచి నువ్వు ఈ నిధిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓహో, నేను పెంచింది నాతోనే ఢీకుంటుందా? నువ్విక్కడికి రావడానికి నేనే కారణం, నాతోనే ఢీకుంటున్నావా? మీరు చేసే పని కరెక్ట్ కాదు, అందుకని నేను మీకు సాయం చేయను. ఎక్కడికి పరిగెత్తున్నారు? ఆగండి, మీ అందరినీ నేను కోటీశ్వరులు చేస్తాను. శివా, నువ్వు తప్పుకో. వీడి సంగతి నేను చేస్తాను. రేయ్, నువ్వు గాని లేచావు ఎక్కువగా తన్నుతుంటావు. పడు పడు, కింద పడు అన్నాను. శివ, థ్యాంక్ యూ సో మచ్. ఈ నిధిని కాపాడి నాకు చాలా పెద్ద సహాయం చేసావు. ఇప్పుడు ఈ నిధంతా నీకే దక్కుతుంది. ఈ నిధిని నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. శివ, ద లాస్ట్ నింజా ఫైటర్. థ్యాంక్ యూ అంకుల్, కానీ నాకు కావాల్సిందల్లా ఒకటే. నేను ఈ ఆంటీకి ₹1 కోటి ఇస్తానని చెప్పాను, కానీ సారీ ఆంటీ, నేను మీకు ₹1 కోటి ఇప్పుడు ఇచ్చే పరిస్థితుల్లో లేను. పర్వాలేదు శివ, వద్దు. నువ్వు మా కోసం ఇంత రిస్క్ తీసుకున్నావే, అదే చాలు. మాకవేమీ వద్దు. శివ మాటిచ్చాడంటే మీరు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. ఇదిగోండి, తీసుకోండి. మీ స్కూల్లో ఉన్న పిల్లలందరినీ జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఒక చిన్న పిల్లోడు చేసిన పని వల్ల నా పథకం అంతా పనికి మలింది అయిపోయింది. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి.